హలో ఫ్రెండ్స్, ఈరోజు హీట్ వ్రాప్ తీస్తున్నాను. అంటది ఆల్మోస్ట్ 1 year అయింది కావచ్చు ఇది వేయించుకొని. సో ఇలా చిలుం పట్టేసి విరిగిపోయింది కింద వైపు. సో అందువల్లనే తీయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా అంత డస్ట్ పడిపోయింది అండ్ మొత్తం కలర్ అంతా పోయింది. బ్లాక్ కలర్ ఉండే ఇప్పుడు అంతా వేర్ అవుట్ అయిపోయింది. సో ఒకసారి తీసి చూద్దాము దీని సిచ్యువేషన్ ఎలా ఉందో లోపల. సో ఇప్పుడు ఇది తీసేసాను మొత్తం. ఇలా వేర్ అవుట్ అయిపోయింది, ఇలా చినిగిపోయింది మధ్యలో మొత్తం. అండ్ ఇది తీసేటప్పుడు 2 things జాగ్రత్త పడాలి. ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి దీన్ని మొత్తం వెట్ చేయాలి. ఫస్ట్ ఈ క్లాత్ని వాటర్ పోసి వెట్ చేసినాక మన హ్యాండ్స్ కూడా వెట్ ఉండాలి. ఎందుకంటే దీంట్లో మైక్రో గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ మనకి కుచ్చుకోపోతుంది మొత్తం. అండ్ దీని కండిషన్ మీరు చూడొచ్చు. ఇక్కడ లైట్గా మరకలు వచ్చినాయి, సంథింగ్ లైక్ రస్ట్ టైప్లోనే కనిపిస్తుంది. ఒకసారి వాష్ చేయిస్తాను. దీన్ని వాష్ చేయించినాక మేబీ అంత డ్యామేజ్ అయితే ఏం లేదు బెండ్ పైప్ అనేది. సో ఫ్రెండ్స్, ఇది నేను డ్రై అయిపోయినాక తీసిన వీడియో అండి. మీరు చూడొచ్చు చిలుములాగా మరకలు అయిపోయినాయి, మొత్తం కలర్ పోయింది బెండ్ పైప్ది. సో ఎక్కువ రోజులు నేను దీన్ని సజెస్ట్ చేయను. ఎక్కువ రోజులు మాత్రం వేసుకోకండి. మేబీ 3-4 months మ్యాక్సిమం అలా వేసుకోవచ్చు. అండ్ వర్షాకాలంలో మాత్రం అసలు యూజ్ చేయకండి దీన్ని. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. సో ఫ్రెండ్స్, ఇది తీసేటప్పుడు ఖచ్చితంగా మనం వాటర్ పోసే తీయాలి, మన చేతులు హర్ట్ కాకుండా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇది నేను 1.5 year కంటే ఎక్కువ యూజ్ చేసినాక తీసాను. సో మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది బెండ్ పైకి ఏమైనా డ్యామేజ్ అయ్యి ఉంటుందా అని. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్. బాయ్.